హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు స్వతంత్ర దినోత్సవం స్పెషల్ వీడియోకి స్వాగతం. సో ఇక ఈరోజు ఇండిపెండెన్స్ డే, 78th ఇండిపెండెన్స్ డే మనం జరుపుకుంటున్నాం. అండ్ దీన్ని మనం వికసిత్ భారత్ గా మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అంటే ప్రాబ్లీ డెవలప్డ్ ఇండియా కింద. సో 2047 అంటే ఆల్మోస్ట్ 100 years వచ్చేసరికి మనం టోటలీ ఒక డెవలప్డ్ కంట్రీలో ఉండాలన్న ఆకాంక్షతోటి గవర్నమెంట్ వెళ్తుంది. సో ఇక ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవం రోజు మన కంట్రీకి ఏదైతే వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ రిక్వైర్డ్ ఉన్న సెక్టర్ ఏదైతే ఉందో డిఫెన్స్ థీమ్. సో డిఫెన్స్ స్టాక్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మనకి డిఫెన్స్ స్టాక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక అబౌట్ 13 స్టాక్స్ మనకి డిఫెన్స్ సప్లై చేయటం కానీ లేకపోతే డిఫెన్స్ థీమ్ అంటాం మనం. సో అబౌట్ 13 స్టాక్స్ మనకి లిస్టెడ్ స్పేస్ లోనే, అఫ్ కోర్స్ ఇంకా ఉండొచ్చు, బట్ మనం తీసుకున్న స్పేస్ చూస్తే 13 స్టాక్స్ ఉంది. సో వాటిల్లో కొన్ని ఫెమిలియర్ నేమ్స్ మనందరికి తెలిసిందే: ఆస్ట్రా మైక్రో, బిడిఎల్, బిఈఎల్, కొచ్చిన్ షిప్ యార్డ్, టాటా ప్యాటర్న్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వెరీ ఫేమస్ స్టాక్, ఐడియా ఫోర్జ్, మజగాన్ డాగ్, ఎంటీఆర్ టెక్, పరాస్ డిఫెన్స్, సోలార్ ఇండస్ట్రీస్, జెన్టెక్. సో వీటన్ని స్టాక్స్ లో కూడా మనం గత 2-3 ఏళ్లుగా చూస్తే కనుక ఒక మ్యాసివ్ ర్యాలీ రావటం చూసాం అన్ని స్టాక్స్ లో కూడా. సో డిఫెన్స్ థీమ్ ఏదైతే ఉందో లాట్ ఆఫ్ న్యూస్ మధ్యలో రావటం చూసాం. గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వటం ఆ కంపెనీస్ కి, అదేవిధంగా ఆ కంపెనీస్ కి ఈవెన్ అవుట్ ఆఫ్ కంట్రీ ఆర్డర్స్ రావటం, ఇవంతా కూడా చుట్టం తోటి లాస్ట్ 2 to 3 years లో ఈ స్టాక్స్ అన్ని కూడా బిట్వీన్ 3 times and 20 times కూడా ర్యాలీ అవటం చూసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బిడిఎల్ స్టాక్ తీసుకుంటే కనుక ప్రాబ్లీ ఇయర్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 2021 డిసెంబర్లో ఇది ఆల్మోస్ట్ 160 లో ఉన్న స్టాక్ 1794 హై వెళ్ళటం చూసాం. సో క్లోజ్ టు అబౌట్ 11 times పెరిగింది లాస్ట్ 3 years లో చూస్తే కనుక. అలా యు నేమ్ ఎవ్రీథింగ్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2021లో 423 రూపీస్ స్టాక్ అండ్ హై 5600 దాకా వెళ్ళటం చూసాం. అఫ్ కోర్స్ ఇవన్నీ స్ప్లిట్ బోనస్లు అన్ని అడ్జస్ట్ అయినాకే వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రైస్. సో క్లోజ్ టు 11 times పెరగటం చూసాం. అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్గెస్ట్ గెయినర్ మనం చూస్తే కనుక జెన్టెక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ 2020లో చూస్తే 21 రూపీస్ అండ్ ప్రాబ్లీ ఇప్పుడు చూస్తే కనుక 1785 హై వెళ్ళటం చూసాం. అంటే మేబీ అరౌండ్ 70-80 times కూడా పెరిగినట్టు దాఖలాలు మనకు కనపడుతున్నాయి. సో ఇంత పెరిగినాక డిఫెన్స్ స్పేస్ లో ఇంకా పొటెన్షియల్ ఉందా? సో దీనికి ఆపర్చునిటీ అంటావా, థ్రెట్ అనాలా? సో అది మనం ఈ రోజు కనుక విశ్లేషిస్తే అన్ని చార్ట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఈ 13 స్టాక్స్ లో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ బిలో 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే కనుక లాస్ట్ 4 years లో ఒక బిగ్గెస్ట్ ర్యాలీ ఈ సెక్టర్ లో వచ్చినాక డిఫెన్స్ సెక్టర్ లో ఒక టాప్ అవుట్ అయిపోయిందా అని ఒక ఫీల్ ఇస్తుంది. సో అన్ని స్టాక్స్ ఎక్సెప్ట్ ఫర్ జెన్ టెక్నాలజీస్ చూస్తే కనుక బిలో 20-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫాక్ట్ 10% అవే ఫ్రమ్ 20-day మూవింగ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ ఫర్ సమ్ ఫ్యూ స్టాక్స్ లైక్ హెచ్ఐఎల్ లాంటి స్టాక్స్ అయితే దగ్గరలో ఉన్నాయి 20-day మూవింగ్ యావరేజ్ కి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లైక్ బిడిఎల్ కానీ డేటా ప్యాటర్న్స్ ఇలాంటివన్నీ కూడా 10% అవే ఫ్రమ్ 20-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ షార్ట్ టర్మ్ కి దెర్ ఇస్ నో బిగ్ ఆపర్చునిటీ. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ లాంగ్ టర్మ్ అంటే మనం 200-day మూవింగ్ యావరేజ్ లకి వెళ్ళి చూస్తాం. ఎక్సెప్ట్ ఫర్ 3 స్టాక్స్ అన్ని స్టాక్స్ కూడా అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి అండ్ స్టిల్ 10 to 15 or 20% దూరంగా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200-day మూవింగ్ యావరేజ్ 100 పాయింట్ అనుకుంటే కనుక స్టాక్స్ అన్ని కూడా యావరేజ్ లో 120 నుంచి 125 మధ్యలో పైన ట్రేడ్ అవుతాం ఇప్పుడు చూస్తున్నాము. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 10 to 15% పడినా కూడా ప్రాబ్లీ డిఫెన్స్ స్పేస్ కి ఒక మంచి పొటెన్షియల్ ఉంది కొనటానికి లాంగ్ టర్మ్ లో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వరి అవ్వాల్సిన పని అయితే కనపట్లేదు. ఎందుకంటే యాజ్ ఏ సెక్టర్ ట్రెండ్ ఇస్ బుల్లిష్ అని మనం అంటాం లాంగ్ టర్మ్ లో. ఆఫ్ కోర్స్ షార్ట్ టర్మ్ లో ఈ స్టాక్ ట్రేడింగ్ కి అయితే పనికిరాదు. ఇన్ కేస్ ఒకవేళ కొన్నా కూడా స్టాప్ లాస్ అనేది క్లియర్ గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ప్రాబ్లీ స్టాక్స్ ఏవైతే స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తున్నాయో అంటే నియర్ టు 20-day మూవింగ్ యావరేజ్ అండ్ వే అబౌవ్ 200-day మూవింగ్ యావరేజ్ ఉన్న స్టాక్స్ ని పిక్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఇలాంటి టైంలో. అది కూడా ఎస్ఐపికే ఈ సెక్టర్ పనికొస్తుంది తప్ప వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకూడదు. సో స్ట్రాంగ్ చార్ట్స్ లోకి మనం వెళ్ళి చూడాలంటే కనుక ప్రాబ్లీ ఆస్ట్రో మైక్రో ఒకటి చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. అండ్ దాని తర్వాత బిఈఎల్, బిడిఎల్, డాటా ప్యాటర్న్, కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్. అఫ్ కోర్స్ జెన్టెక్ ఆల్రెడీ మనం చెప్పుకుని ఉన్నాం. అది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ స్టాక్ గా చెప్తాం ఈ స్టేజ్ లో టెక్నికలీ. సో ఇప్పుడు మనకి వీక్ స్టాక్స్ ఏవి అంటే కనుక మోస్ట్లీ ఏవైతే బిలో 200-day మూవింగ్ యావరేజ్ ఉన్నాయో అవి అన్టచబుల్ అయిపోయినాయి. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ కి దూరంగా ఉన్న స్టాక్స్ ని కూడా అవాయిడ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో వీకెస్ట్ స్టాక్ చూస్తే కనుక డిసిఎక్స్ అని చెప్పుకోవచ్చు. ఎంటార్ ఏదైతే ఉందో ప్రాబ్లీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఇది కూడా
బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో అది కూడా వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్ గా చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఐడియా ఫోర్జ్ ఏదైతే న్యూలీ లిస్టెడ్ అయిందో, సో ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ వీక్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ లీడర్స్ ఆఫ్ ద సెక్టర్స్, సో మనకి ఏవైతే ఉన్నాయో వాటిని వీ షుడ్ ట్రై టు ప్లే అరౌండ్. సో బెస్ట్ థింగ్ ఇస్ పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ స్పేస్ లో ఉంటే ఇట్స్ ఏ మోర్ కంఫర్టబుల్. మేబీ స్టాక్స్ లైక్ మెజడాక్ కానీ, లేకపోతే హెచ్ఏఎల్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్, బిఈఎల్, ఇవన్నీ కూడా స్ట్రాంగెస్ట్ అమౌంట్ ఇప్పుడు మనం మెన్షన్ చేసిన 7-8 స్టాక్స్ ఏవైతే ఉన్నాయి. సో బెస్ట్ టు డూ ఎస్ఐపి. ఒకవేళ డిఫెన్స్ సెక్టర్లో ఎవరైనా ఉండాలి అనుకుంటే కనుక ఆ స్టాక్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్, కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ పిఈఎల్ చూస్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇక మనకి మార్కెట్స్ పెరుగుతున్న కొద్దీ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, థిమాటిక్ మ్యూచువల్ ఫండ్ ఏవైతే ఉంటాయో, సెక్టోరియల్స్ ప్రాబ్లీ ఏవైతే సెక్టోరియల్ మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంచ్ చేస్తాయి. సో లాస్ట్ 2 years గా మనం చూస్తున్నాం కొన్ని ఫండ్స్ లాంచ్ చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి డిఫెన్స్ సెక్టర్ ఫండ్ మనం చూసుకుంటే కనుక 1.5 year బ్యాక్ లాంచ్ అయిన స్టాక్ అది. సో 2-3 years లో ఏవైతే డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా బిట్వీన్ 10 to 15 times పెరిగాయో, అదే విధంగా హెచ్డిఎఫ్సి సెక్టర్ ఫండ్ లాస్ట్ 1.5 year లో ఆల్మోస్ట్ 100% రిటర్న్ ఇచ్చింది. సో అప్పుడు 10 రూపీస్ లో ఇచ్చిన హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు అరౌండ్ 21 ఆఫ్ పైన ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం నావ్. అదేవిధంగా గత 1.5-2 months ఆర్ మేబీ 3 months బ్యాక్ ఏదైతే మోతిలాల్ డిఫెన్స్ సెక్టర్ ఫండ్ ఏదైతే వచ్చిందో అది నెగటివ్ రిటర్న్ ఇవ్వటం చూసాం 1.5-2 months బ్యాక్ ఏదైతే వచ్చిందో. దానికి రీజన్ ఏంటి అంటే కనుక మనందరికి తెలిసిందే, ఒక ఫండ్ వచ్చి ఒక 10,000 కోట్లు కలెక్ట్ చేసిందంటే కనుక ఆ డబ్బులు మొత్తం ఒకటేసారి ఈ నేమ్ స్టాక్స్, ఈ 13-14 స్టాక్స్ లోనే వచ్చి పడిపోతాయి. కాబట్టి ఒక గుడ్ ర్యాలీ వస్తుంది ఇన్స్పైట్ ఆఫ్ రిజల్ట్స్, గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ దాని తర్వాత మెల్లగా ఫిజిల్ అవుట్ అయిపోవటం కూడా చూస్తాం. ఒకసారి ఆ ఫండ్ ఆపేసి మేబీ కొద్దిగా స్వల్పంగా సెల్లింగ్ వచ్చినా కూడా ఫిజిల్ అవుట్ అయిపోవటం చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి డిఫెన్సివ్ సెక్టర్ ఫండ్స్ ఇంకా వస్తాయంటే కనుక ఆదిత్య బిర్లా డిఫెన్స్ సెక్టర్ ఫండ్ ఒకటి ఓపెన్ ఉంది ఆల్రెడీ. మేబీ 23rd or 24th వరకు వాళ్ళు డిఫెన్స్ ఫండ్ కలెక్ట్ చేస్తారు కాబట్టి. సో మంత్ ఎండ్ ఒకవేళ ఆ మనీ కూడా మార్కెట్లోకి వస్తే కనుక ఇప్పుడు చెప్పిన నేమ్స్ అన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వాటికి షార్ట్ టర్మ్ లో అప్మూవ్ ఉంటుంది తప్ప, ప్రాబ్లీ ఇట్స్ ఓన్లీ లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ తప్ప, ఐ థింక్ దాన్ని రాంగ్ సైడ్ లో వీ షుడెంట్ గెట్ కాట్ అని మా ఉద్దేశం. అండ్ రానున్న రోజుల్లో ప్రాబ్లీ డిఫెన్స్ విల్ ప్లే గుడ్, బట్ ఐ థింక్ డిప్స్ లో కొంటేనే మనకి లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో నిన్న మనం చూసాం ప్రాబ్లీ August 14th రోజు ఏదైతే మజగాన్ డాక్ అండ్ హెచ్ఏఎల్ రిజల్ట్స్ ఇచ్చిందో, హెచ్ఏఎల్ బంపర్ రిజల్ట్స్ ఇచ్చింది, బట్ ప్రైస్ మాత్రం ఎక్కడా మూవ్ కాలేదు. మజగాన్ డాక్ కూడా సూపర్ బంపర్ రిజల్ట్స్ ఇచ్చింది, బట్ ఒక 2%, 3% పెరిగింది. సో జనరల్లీ ఏమవుతుందంటే ప్రైస్ లోస్ లో ఉన్నప్పుడు 10 to 15 or 20% కూడా పెరగటం చూసాం మనం గతంలో ఇలాంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు. సో డెఫినెట్ గా ప్రైస్ అనేది సమ్వేర్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ ఉండమని సజెస్ట్ చేస్తున్నాం. అండ్ స్టాక్స్ కూడా వెరీ సెలెక్టివ్ గా ఉండాలి. అండ్ డిఫెన్స్ థీమ్ అనేది పోర్ట్ఫోలియోలో ఉండాలి, కానీ ఇట్ షుడెంట్ ఎక్సీడ్ మోర్ దాన్ 10% ఈ స్టేజ్ లో. ఎందుకంటే ఇట్స్ నాట్ చీప్. అండ్ ప్రైస్ వైజ్ మనం చూస్తున్నా కూడా 10 to 15 or 20 times పెరిగిన స్టాక్స్ మేబీ ఇయర్లీ 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తాయి, ఆర్ మేబీ 20% ఇవ్వచ్చు. బట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకున్న పోర్ట్ఫోలియోలో ఐ థింక్ నాట్ మోర్ దాన్ 10% డిఫెన్స్ క్యాలిక్యులేట్ చేయకూడదని మా సజెషన్. So that's all for today. Thank you for watching the video and happy Independence Day once again. And we'll meet in another video.